సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగింపు రోజు సందర్భంగా శనివారం జీడీకే 2 ఇంక్లైన్ గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి సీతారామయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, కార్మిక వర్గమంతా బీజేపీ ప్రభుత్వం విధానాలను అడ్డుకోవాలని, అందుకు ఓటు అనే ఆయుధం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు ఏఐటీయూసీ బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కార్మిక వర్గమంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ గారు 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. ఈ రాజ్యాంగంలో ఏమున్నది? అంబేద్కర్ గారు రాసింది ఏంటి? ఈ దేశంలో వెనుకబడినటువంటి కులాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలి, వీళ్ళంతా అభివృద్ధి జరగాలి ఈ దేశంలో అని చెప్పేసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ తీసేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవాళ మనం కొత్తగా ఊహించింది కూడా కాదు. ఇవాళ బీజేపీ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్, దాని మూలం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మనువాద సిద్ధాంతం. మనువాద సిద్ధాంతంలో ఏమున్నది? ఈ దేశంలో అగ్రవర్ణాలు మాత్రమే పరిపాలన చేయాలి, మనందరం శూద్రులమే. నువ్వు రెడ్డి అనుకున్నా, నేను రావు అనుకున్నా, ఇంకొక ఇది అనుకున్నా, వీళ్ళందరూ శూద్రులే. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళే అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలే ఈ దేశాన్ని పరిపాలించాలనేది మనువాద సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్నే ఇవాళ రేపు మోడీ గారు ఆచరించబోతాడు. మరి అందుకే ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటాడు. అంబేద్కర్ రాజ్యాంగంలో మరి అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. మరి రేపు ఉంటాయి, ఇది పోతే రిజర్వేషన్ అనేదే ఉండదు. అందుకే ఆయన ఏం చేస్తాడు? ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటే, ఈ గవర్నమెంట్ కంపెనీలు ఉంటే ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. వీటన్నింటినీ తీసిపారేసి ప్రైవేట్ కంపెనీలు పెడితే ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్ ఉండదు. ఇవాళ మన సింగరేణిలో రిజర్వేషన్ ఉంది, ఎన్టీపీసీలో రిజర్వేషన్ ఉంది, ఎఫ్సీఐలో రిజర్వేషన్ ఉంది. ఆ పక్కన సిమెంట్ కంపెనీలో ఉందా? ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనే రిజర్వేషన్లు ఉంటాయి, కానీ ప్రైవేట్ వాటిలో ఉండదు. అందుకని ఈయన ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసి మొత్తం ఇప్పటికే మీకు తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, అసలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పాడు? ఈ దేశంలో పెద్ద పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. చిన్న చిన్న పరిశ్రమలు, కార్లు తయారు చేసేదో, మోటార్ సైకిల్ తయారు చేసేదో, లేకపోతే ఇంకేదైనా తయారు చేసేదో చిన్న ప్రైవేట్ వాళ్ళు పెట్టుకొని, కానీ బొగ్గు, ఉక్కు, కరెంటు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని పెడితే ఇవాళ ఆయన ఏమంటాడంటే ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు పుట్టిందే గిట్టడానికి అంటాడు. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ఖచ్చితంగా తీసేస్తారని చెప్పిన మొదటి ప్రధానమంత్రి ఆయనే ఈ దేశంలో. మరి అలాంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఏఐటీయూసీ నాయకులు, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు,
జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాస్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.